జననీ నా జన్మభూమి స్వర్గాద బేగల్యం 3323 కిలోమీటర్ల బార్డర్ మన భారతదేశానికి పాకిస్తాన్కి. దీంట్లో చైనా కూడా ఇంక్లూడ్ అయింది. దాంట్లో మన సిస్టమ్స్ అన్ని టెక్నాలజీ పరంగా కానీ ఏ విధంగా కానీ పాకిస్తాన్ మనతో పోటీకి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మన చూస్తున్నాం, మీరు టీవీలో ప్రజలందరూ వీక్షిస్తున్నారు. ఏం వీక్షిస్తున్నారంటే వాళ్ళు అక్కడ నుంచి డ్రోన్స్ రూపంలో కానీ మిజైల్స్ రూపంలో కానీ ఫైర్ చేస్తుంటే అవి గాల్లోనే పేలిపోతున్నాయి, టపాల్సిందట. కారణం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మిజైల్ యాంటీ మిజైల్ సిస్టమ్ అనేది మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. బార్డర్ లో మొత్తం 600 కిలోమీటర్ల వరకు మనం దాన్ని వ్యాప్తిగా చేస్తున్నాం. అంటే ఒక ఇజ్రాయెల్ సిస్టమ్స్ మనం దాన్ని ఇజ్రాయెల్ ద్వారా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒక చిన్న కంట్రీ మనం మీనికి రావడం అనేది అది అసాధ్యం. కానీ వారు చేసిన పని సరిగా లేనందువలన ఈ రోజు సింధూర్ అనే ఆపరేషన్ తో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వారికి ఖచ్చితంగా ఒక మంచి జవాబు చెప్పారు. ఎందుకంటే ప్రేమ, వాత్సల్యం, సౌలస్యం, సౌభాగ్యం ఇటువంటివన్నీ చెప్పి మన ఇండియాకు వారసత్వంగా వచ్చింది. కానీ దీనితో పాటు అవసరం వచ్చినప్పుడు మేము తెగింపు కూడా చేయగలము అనేది ఇప్పుడు మన డిఫెన్స్ వారికి ఒక చిన్న గుణపాఠం నేర్పుతుంది. ఇది ఒక చిన్న గుణపాఠమే, ఇది ఒక చిన్న ఈవెంటే. మన డిఫెన్స్ మొత్తం కానీ ఒక్కసారి ఒక 4 hours పూర్తి శక్తిని ప్రసాదిస్తే పాకిస్తాన్ అనేది మ్యాప్ లోనే లేకుండా పోతుంది. అది వారికి తెలుసు, మనకు తెలుసు. మనం చూస్తున్నాం, వారి ఎంపీ గారే ఏడుస్తూ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సైన్యంలోని సైనిక అధికారులు వాళ్ళకు తెలుసు మా బలం ఎంత, మేము ఏం చేయగలము, వారు ఏమి చేయగలరు తెలుసుకొనే వారు రాజీనామా చేసి ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఆ సిస్టమ్ వాళ్ళకి తెలిసినా కూడా తెగింపు చేస్తున్నారు. కొన్ని దేశాలు వారికి సపోర్ట్ చేస్తున్నాయి. ఎన్ని చేసినా కానీ నా దేశం ఎప్పుడు వెనకాడదు, ఎప్పుడు వెనకాడలేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి వెనకాడలేదు, ఇప్పుడు కూడా వెనకాడదు. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ముందుగా మన సింధూర్ అనే పేరుగా పెట్టారు. అది ఆడవారితోనే చేపేయడం చాలా గర్వకారణము. నరేంద్ర మోదీకి ముందుగా వందనాలు చెప్పవలసింది. ఎందుకంటే నరేంద్ర మోడీ ఒక ఆడవారితోనే చేపియాలి. వాళ్ళు ఆడవారికి ఛాలెంజ్ గా ఇచ్చారు. ఆ ఛాలెంజ్ తోనే ఆడవారితోనే ఫైరింగ్ చేయించి మన సింధూర్ అనే ఆపరేషన్ ను చాలా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేసి చేశారు. కానీ ఈ యొక్క ప్రతిసారి ఈ గిల్లి కజ్జా చేయటం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాము. మనం ముందు కదలేకపోతున్నాము. నరేంద్ర మోదీ గారికి ముందుగా చెప్పడం ఏమనగా మన ఆ పిఓకే అనేది ఆ పిఓకేని మనం మన చేతిలో తీసుకుంటాం. ఆ తర్వాత ఈ ఆపరేషన్స్ చేద్దాం. ముందుగా ఈ పిఓకేను మనము తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. ఇది భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఆడవారి ముందే వాళ్ళ భర్తలను చంపడం అనేది ఒక పిరిచర్యగానే భావిస్తున్నాం. యుద్ధం చేయడం చేత కాక ఇంటిమేషన్ కూడా లేకుండా టూర్ కని వెళ్ళిన వారిని చాలా హింసాత్మకంగా బాధపెట్టారు. బట్ ఆడవారి కన్నీరు అన్నది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందన్నది ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రూవ్ చేస్తూ ఉన్నాము. ఎదుర్కొంటూ ఉన్నామండి. ఇండియన్ ఆర్మీ ఘాటుగా ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు కలిసిపోవాలి అన్ని అన్నట్లుగా మంచి ప్రేమదయ కలిగిన భారతీయులం కాబట్టి చాలా వరకు కూడా ఓపిక్ గా ఉన్నారు. బట్ మనల్ని ఆ మంచితనం కూడా చేతగానితనంగా వాళ్ళకి కనిపించింది. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూస్తూ ఉంది ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.